నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి క్షేమదాయకమైనటువంటి వైద్యాన్ని ఎలా మనం పొందాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్న వయస్సు నుంచే అనేక రకాలైనటువంటి నొప్పులు మొదలయ్యేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి కలుగుతూ ఉంది. ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చిన్న వయసులోనే చాలామందిలో, అంటే ఇంచుమించు 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో ఈ అరుగుదల మొదలవుతూ ఉంటుందన్నమాట. అట్లే కీళ్ళ నొప్పుల గురించి ఆలోచించినట్లయితే కొంతమందిలో కేవలం కొన్ని ప్రాంతాల్లో కీళ్ళు భాగంలో నొప్పి కలుగుతుంటే, కొంతమందిలో సమస్తమైనటువంటి కీళ్ళు, అంటే చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు మొత్తం కూడా నొప్పులు, వాపులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. స్థూలంగా ఈ యొక్క కీళ్ళ నొప్పుల గురించి చెప్పుకోవాలంటే మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఆధునిక వైద్య విజ్ఞాన రీత్యా ఆస్టియోఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవి సర్వసాధారణంగా స్థూలంగా 4 రకాలుగా చెప్పబడుతూ ఉంటుందన్నమాట ఈ కీళ్ళ నొప్పుల గురించి. ఆస్టియోఆర్థరైటిస్, నేను ఇంతకుముందు చెప్పినట్లు మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చేటువంటి నొప్పులు ఏవైతే, కీళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సర్వసాధారణంగా ఆస్టియోఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. రెండవది సర్వైకల్ స్పాండిలోసిస్. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మెడ భాగంలో, వెనుక భాగంలో ఉన్నటువంటి వెన్నెముకలని సర్వైకల్ బోన్స్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట, వర్టిబ్రా అని చెప్పేసి చెప్తుంటారు. ఈ సర్వైకల్ బోన్స్లో, సర్వైకల్ వర్టిబ్రాలో ఇన్ఫ్లమేషన్ కలగడం వల్ల ఏర్పడేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఆ యొక్క అరుగుదల వల్ల, అంటే ఆ యొక్క జాయింట్స్లో అరుగుదల వల్ల, డిస్క్లో ఉన్నటువంటి ఇతర ఇబ్బందుల వల్ల మెడ భాగంలో నొప్పి కలగడము, కొంతమందిలో తల తిరిగేటువంటి సమస్య రావడము, అదేవిధంగా తలనొప్పి రావడము, దాని ప్రభావం చేత వేళ్ల భాగంలో 2 లేదా 3 వేళ్ళు తిమ్మిర్లు, సలుపులు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా నడుము భాగంలో లంబార్ అనేటువంటి వర్టిబ్రా వ్యాధికి గురి అవడం చేత, ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ కలగడం చేత నడుము నొప్పి మొదలవుతుంటుంది. అంటే కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నించోవడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది. ఇలా ప్రతి పనికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేటువంటి వ్యాధిలో ఉంటూ ఉంటుంది అనమాట. అట్లే మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధిలో సమస్తమైనటువంటి ఈ జాయింట్స్, అంటే చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్ వరకు అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఆ యొక్క జాయింట్స్లో వాపు, నొప్పి, పోటు, సలుపు ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ మరి ఈ ప్రయోగాలు, ఈ యొక్క సమస్యలన్నింటిలో కూడా ఇన్ఫ్లమేషన్, అంటే ఆయా భాగంలో ఇన్ఫ్లమేషన్ అంటే ప్రక్రియ జరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఆయా భాగాల్లో TNF ఆల్ఫా, IL-2, IL-6, ఇంటర్లీకిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా హానికారకంగా ఉండి నొప్పిని కలుగజేసేటువంటి ఒక హానికారకమైనటువంటి ఈ రసాయన పదార్థాలు. మరి ఈ రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు నొప్పి ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క హానికారకమైనటువంటి రసాయనిక పదార్థాల ప్రభావం చేత మజిల్ సెల్స్ దెబ్బతింటాయి, అదేవిధంగా బోన్ సెల్స్ దెబ్బతింటాయి, అదేవిధంగా జాయింట్ సెల్స్ కూడా దెబ్బతిని ఆ ప్రాంతం అంతా డ్యామేజ్ అయిపోయి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. అంతేకాకుండా ఈ యొక్క రసాయన పదార్థాలు, హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు, ఆయా భాగాల్లో ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఈ కండరాలలో సంకోచాన్ని కలగజేయడం వల్ల కండరాలు సరిగ్గా రిలాక్స్ కావడం చేత మజిల్స్ కూడా గట్టిగా పట్టేస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క ఆర్థరైటిస్ అనేటువంటి సమస్యలో, ఈ మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులు అనేటువంటి సమస్యలో కలుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి అవగాహన లోపంతో, డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా చాలామంది తాత్కాలిక ఉపశమనం కోసం ఆ యొక్క నొప్పి మాత్రలు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారనమాట. ఇలా వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం కూడా కాదు. కాబట్టి డాక్టర్లు కూడా అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు మాత్రమే ఇలాంటి ఔషధాలు సూచిస్తారు. కానీ మీరు మాత్రం ఎలాంటి పద్ధతిలో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదనమాట. ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 2. మొట్టమొదటిది తిప్పతీగ చూర్ణం. ఈ తిప్పతీగ గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా సంవత్సరం అంతా కూడా మనకి ఈ యొక్క తిప్పతీగ మొక్క మీ సమస్యలకు నేనున్నాను
భరోసాగా ఉండండి అని చెప్తూ ధైర్యం చెప్తూ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కోవిడ్ లేదా కరోనా టైంలో చాలామందికి ఇది పరిచయమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్క. అమృత అనేటువంటి పేరు ఉంది ఈ యొక్క ఔషధ మొక్కకి. ఈ యొక్క మొక్కను మనం కట్ చేసుకొని ఎండలో బాగా ఎండించేసేసి ఈ విధంగా చూర్ణం తయారు చేసి పెట్టుకోవచ్చు. లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి తిప్పతీగ చూర్ణాన్ని కూడా మనం ఈ ఔషధంలో వాడుకోవచ్చు అనమాట. తిప్పతీగ చూర్ణం ఇది మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ యొక్క తిప్పతీగ చూర్ణాన్ని ఒక 75 గ్రాములు తీసుకోండి. అలాగే శోధించేటువంటి శొంఠి, ఈ యొక్క శొంఠి చూర్ణాన్ని కూడా ఒక 75 గ్రాములు తీసుకోండి. అల్లాన్ని ఎండించి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని శొంఠి అంటారు. శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి. శొంఠి పొడి కూడా ఇలాంటిది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ శొంఠి పొడి ఒక 75 గ్రాములు తీసుకోండి. ఈ రెండు పదార్థాలు బాగా కలిపేస్తే 150 గ్రాముల ఔషధం తయారవుతుంది. ఈ 150 గ్రాముల ఔషధము మనకి ఒక్క నెలకి సరిపోతుంది అనమాట. మరి ఈ ఔషధాన్ని మనం ఎలా కషాయంగా తయారు చేసుకొని వాడుకోవాలంటే, రోజు ఒక్కసారి ఈ విధంగా 200 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి. ఒక పాత్రలో 200 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా ఒక పాత్రలో తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో, అంటే తిప్పతీగ శొంఠి పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక్క టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాముల చూర్ణాన్ని అందులో కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి, షుగర్ ఇలాంటివి లేకపోతే ఒక చెంచా తేనె కలుపుకోవచ్చు. షుగర్ ఇలాంటివి ఉన్నప్పుడు తేనె కూడా లేకుండా అలాగే తాగేసేయచ్చు అన్నమాట. ఇలా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా వివిధ రకాలైనటువంటి నొప్పులు ఈ యొక్క ఔషధం తగ్గిస్తుంది అనమాట. మరి ఈ తిప్పతీగలో ఉన్నటువంటి అరబినో గెలాక్టాన్ అనేటువంటి ఔషధము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేసి ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రసాయన పదార్థాలు నేను ఏవైతే చెప్పానో ఆ పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క హానికారకమైనటువంటి శక్తిని కూడా నిర్వీర్యం చేసి ఆ నొప్పిని తగ్గించేందుకు చాలా అద్భుతంగా ఈ యొక్క తిప్పతీగ ఉపయోగపడుతుంది. అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోల్ అనేటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్, అదేవిధంగా కొన్ని రకాలైన టర్పిన్స్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అదేవిధంగా అనాల్జిసిక్ అంటే పెయిన్ కిల్లర్గా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇవన్నీ కూడా సైడ్ బెనిఫిట్స్ను కలుగజేస్తూ మన శరీరాన్ని సదా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని మనం దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూశారు కదా. మరి ఈ ఔషధం వాడుకున్నప్పుడు ఒకవేళ సమస్య మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు ఇదే పద్ధతిలో ఔషధాన్ని రెండవసారి కూడా అంటే సాయంత్రం పూట కూడా మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ వాడుకొని కొన్నాళ్ల తర్వాత వ్యాధి తీవ్రత, వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి కూడా వాడుకోవచ్చు. చూశారు కదా. ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఈ కీళ్ళ నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులు అనేటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడేందుకు ప్రకృతి మనకు ప్రసాదించిందో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.